నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించిన మంత్రి నారా లోకేష్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపిన కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి. లాంగ్ జంప్ క్రీడాకారునికి లక్ష సహకారాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన టౌన్ హాల్ పాలకవర్గం. నవోదయ 2.0 కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. సారా తయారీలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కింద 13 లక్షల చెక్కు అందజేత. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ తీవ్రంగా హెచ్చరించారు. పార్టీ కార్యకర్తలు తరచూ రెడ్ బుక్ గురించి ప్రస్తావిస్తున్నారని గుర్తు చేస్తూ తమ కార్యకర్తలను వేధించిన వారి వివరాలు తమ వద్ద ఉన్నాయని, వారిపై చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. తాము ఎవరితోనూ అనవసరంగా గొడవలు పెట్టుకోమని, కానీ మా జోలికి వస్తే మాత్రం సహించేది లేదని లోకేష్ ఘాటుగా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని, ఈ విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని, అక్రమార్కులపై చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని నారా లోకేష్ పేర్కొన్నారు. వచ్చింది మిమ్మల్ని కలిసేదానికి. ఆనాడు పాదయాత్రలో కార్యకర్తలందరూ నేను హామీ ఇచ్చా, నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున ఏమైనా కార్యక్రమం చేయాలనుకున్నప్పుడు ముందు కార్యకర్తలు కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమానికి వెళ్తానని చెప్పా. రేపు శంకుస్థాపన వేస్తున్నాం. 22,000 కోట్ల పెట్టుబడి 2 జిల్లాలకి రాబోతుంది. ఆ కార్యక్రమానికి మన నియోజకవర్గానికి వస్తున్నాను కనుక ముందు రోజు వచ్చి కార్యకర్తల్ని కలవాలని నిర్ణయించుకున్నా. ఇచ్చిన హామీ మేరకు ఈరోజు మీ లోకేష్ మీ ముందర నిలబడటం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో మనం ఓటమి చెందాం. కానీ గెలిచిన శాసనసభ్యులందరూ కేశవన్న కానీ, అనగాని సత్యన్న కానీ, గొట్టుపాటి రవన్న కానీ, మిగతా నాయకులందరూ కూడా ఆనాడు శాసనసభ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు అనేక మాటలు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రాజధాని విషయం వచ్చినప్పుడు నేను కౌన్సిల్ సభ్యుడిని. కౌన్సిల్కి ఆయన వచ్చి పైన కూర్చున్నారు గ్యాలరీలో. ఆ ఫోటో ఇప్పుడు కూడా ఉంది. పొద్దున స్వామి గారు చూపించా. వైకాపా శాసనసభ్యులు ఆయన చుట్టుముట్టేదానికి ప్రయత్నించారు, అవమానించేదానికి ప్రయత్నించారు. కానీ కేశవ్ అన్న ఆ రోజు అక్కడ నిలబడి నన్ను దాటుకుని మా నాయకుడి దగ్గర రావాలని చెప్పారు. మాటలు తక్కువ చెప్తాడు, ఎక్కువ మాట్లాడు, కానీ నిలబడ్డారు. స్వామి అన్న నిలబడ్డాడు. మన బోలా శంకరుడు ఉన్నాడు, రెవెన్యూ శాఖ మార్చులు అనగాని సత్యప్రసాద్, ఆయన కూడా ఆ రోజు ఎంత ఇబ్బందని నిలబడ్డారు. అందుకే పార్టీ ఈరోజు వాళ్ళ రుణం తీర్చుకుంటాం జరిగింది. 2024 ఎన్నికల్లో భారతదేశంలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు. దారి పొడుగునా పోలీసులు కంపడ్డారు నాకు ఈరోజు. ఎక్కడికి వెళ్ళినా సెల్యూట్లు కొడుతున్నారు బాగా. నేను మనసులో అనుకున్నా, పాదయాత్రలో ఎవడు కంపడలేదు ఏంట్రా బా అని. వచ్చారంటే ఉత్తరం పట్టుకుని వచ్చారు, లవ్ లెటర్ 41 నేను సార్ మీ పైన 20 ఇప్పటికీ 20 ఉంది, 21 కేసు అనేవారు. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే గెలిచాం, ఇప్పుడు అందరు సెల్యూట్లు కొడతారు. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదు, మన పడిన అవమానాలు మర్చిపోకూడదు.
నా పైన 23 కేసులు పెట్టారే, నేను మర్చిపోను. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి, కసితో పనిచేయాలి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటే గేట్లకే తాడు కట్టారే. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారే. ఆనాడు మనం చూసాం పుంగనూరు నియోజకవర్గంలో ఒక తాతయ్య మీసాలు మెలేసి తొడగొట్టి, ఎవరది? అంజిరెడ్డి తాత, రా నా దగ్గర నుంచి తీస్తావా బీఫామ్ చూద్దాం అన్నాడు. ఆ అంజిరెడ్డి తాతే మనందరికీ స్ఫూర్తి. అన్నీ చేశారు, కానీ ఒక లక్ష్యంతో పనిచేశాం. జిల్లాకు వచ్చేగల యువగలం ఒక ప్రభంజనంగా మార్చారే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొప్పతనం. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ మనం మర్చిపోకూడదు. క్లస్టర్ యూనిట్ బూత్ సభ్యులు మీరందరూ, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ విభాగాలు, ఆనాడు అందరూ కష్టపడ్డారు, గడప గడప దొక్కారు. చంద్రబాబు నాయుడు గారు ఒక కార్యక్రమానికి పిలిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి పనిచేశాం. దాని ఫలితమే 94% సీట్లు. ఆనాడు బాబు సూపర్ 6 హామీలు ఇచ్చాం, మేనిఫెస్టో విడుదల చేశాం. హామీల గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా వృద్ధులకి మనం నెలకి 4,000 రూపాయలు ఇస్తున్నాం, వికలాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నాం, బెడ్కే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఛాలెంజ్ చేయాలా, ఆ దొంగపాటి నాయకులకి కార్యకర్తలకి ఛాలెంజ్ చేయాలా. అరే 1,000 రూపాయలు పెంచడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందే, అదే 1,000 రూపాయలు 5 నెలలు కాదు, 5 వారాలు కాదు, ప్రభుత్వం వచ్చిన వెంటనే పెంచి చూపించింది ఎన్డీఏ కూటమి. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో 27, 28, 29 తేదీల్లో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి పేర్కొన్నారు. మహానాడు ఏర్పాట్లను పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరం చింతకొమ్మదిన్నె మండల పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్ వద్ద పబ్బాపురం పొలంలో 125 ఎకరాల్లో సువిశాలమైన భూ ప్రాంగణం, 300 ఎకరాలకు పైగా పార్కింగ్ ప్రదేశాలు సిద్ధం చేశారు. ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త హాజరై మహానాడును జయప్రదం చేయాలని కోరారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తే రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తారని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు అన్నారు. వీరవాసరం గ్రామానికి చెందిన రావాడ కుస్మ లాంగ్ జంప్ క్రీడా విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారిణి కుస్మను ప్రోత్సహిస్తూ ది భీమవరం ఎల్హెచ్ టౌన్ హాల్ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని గురువారం ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించారు. టౌన్ హాల్ చేస్తున్న సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే అంజుబాబు అభినందించారు. కార్యక్రమంలో టౌన్ హాల్ కార్యదర్శి బేతు కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ బండి రమేష్ కుమార్, ట్రెజరర్ ఫిరోజ్, శ్రీరాములు, ఎర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు ఉన్న సారా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, ఇప్పటి వరకు ఉన్న సారా తయారీదారులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాల ద్వారా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ వశిష్ఠ సమావేశ మందిరంలో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నవోదయ 2.0 నాటుసారా నిర్మూలన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ నయీం, జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, ఎక్సైజ్ డీసీ శ్రీలత తదితరులు పాల్గొన్నారు. వారిని రిహాబిలిటేట్ చేస్తూ వారిని ఆ వృత్తిలోంచి బయటకు తీసుకొస్తూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వారికి ఆల్టర్నేటివ్ లైవ్లీహుడ్ చూపించడం జరిగింది. టీఆర్డీఏ నుంచి తమ నుంచి వారికి లోన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. వారు పర్మనెంట్గా అటువైపు చూడకుండా ఒక మంచి గౌరవప్రదమైన వృత్తిలో స్థిరపడి ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఐ థ్యాంక్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మంచి వర్క్ చేసినందుకు. మంచి వర్క్ అంతా కూడా జరిగింది. అండ్ మై ఆఫ్ పోలీస్ ఆఫీసర్స్ ఎక్సైజ్ ఆఫీసర్స్కి ఈరోజు మనకి ఒక గౌరవంలాగా ఒక డే ఉంది. ఈరోజు చాలా లెస్ టైంలో ఈ నవోదయం 2.0 ప్రోగ్రామ్ కింద మొత్తం వెస్ట్ గోదావరి జిల్లా ఐడి లిక్కర్ ఫ్రీ ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఐడి లిక్కర్ ట్రేడ్ దానికి వేరియస్ అదర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ కోసం కలెక్టర్ మేడం కూడా చెక్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ మచ్ ఫోకస్ ఈ ఐడి ఎరెక్ట్ షుడ్ బి రిమూవ్ కంప్లీట్. ఇది సోషల్ ప్రాబ్లం ఉంటుంది అండ్ ఆల్సో హెల్త్ ప్రాబ్లం. ఇది తాగేసి చాలామంది పాతకాలు కూడా డెత్ జరిగింది ఆర్ సీరియస్ ఎలిమెంట్స్ టు కమ్ ఓవర్ అండ్ సరిగా ఇది ట్రీట్మెంట్ లేకుండా ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు లివ్ లాంగర్ ఆర్ హెల్దీ లైఫ్ డ్రింకింగ్ ఐడి లైఫ్. దీనికోసం చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అనే డిపార్ట్మెంట్ కలిసి పని చేసి వీ హ్యావ్ ఎన్ష్యూర్డ్ దట్ మెజారిటీ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఐడి ఎరెక్ట్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ డిస్ట్రాయిడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్. ఈ సందర్భంగా ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ లైవ్లీహుడ్ దే ఆల్సో బీన్ suitably accommodated in some other places of livelihood and each of them continues to focus on will ensure that West Godavari stays ideally free. And thank Collector Ma'am and exercise officers and police officers for completely involving all of us into the program that it is successful. Please be seated wherever you can. Please be seated. Thank you. On the left side, get seated. గారు, మా జాయింట్ కలెక్టర్ గారు, మా రేంజ్ డెప్యూటీ కమిషనర్ గారు, మా అసిస్టెంట్ కమిషనర్ గారు, అడిషనల్ ఎస్పీ పోలీస్ అండ్ ఆల్ రెవెన్యూ అధికారులు, పీడీటీఆర్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. 92/2025 నాడు మన ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమం ఈ నవోదయం 2.0. నవోదయం 2.0 రహిత జిల్లాగా దీన్ని డిక్లేర్ చేయాలని అక్కడి నుంచి అనుక్షణం శ్రమించి మా ఎక్సైజ్ అధికారులు టీడీపీ పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైతే దాన్ని రాజకీయం చేయాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేతలంతా పనిచేశారని, ఆ హత్యను తమపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీడీపీ పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైతే దాన్ని రాజకీయం చేయాలని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు మొదలు ఆ పార్టీ నేతలంతా పనిచేశారని, ఆ హత్యను తమపై నెట్టేందుకు విశ్వప్రయత్నం చేశారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపుడి ప్రభాకర్ ఆక్షేపించారు. చివరకు ఆ కుట్ర సాకారం కాకపోవడంతో ఆ హత్య కేసులు నిందితులను తప్పించే ప్రయత్నం చేస్తూ వీరయ్య చౌదరి కుటుంబాన్ని మోసం చేయాలని చూస్తున్నారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జూపుడి ప్రభాకర్ తెలిపారు. ఆ పార్టీలో ఉన్నటువంటి లోకలోకలు ఒకరి మీద ఒకరికి భేదాభిప్రాయాలు, ఆధిపత్య పోరు, ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక చిన్న విలేజ్లో జరిగినటువంటి ఘటన రాష్ట్రం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుయ్యాలనుకుంటే తిరిగి ఎంక్వైరీలో మొత్తం చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు మొత్తం తెలుగుదేశం గ్యాంగే. కానీ ప్రతిదాని జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన విధ్వంసం చేశాడు, లేకపోతే ఆయన రాష్ట్రాన్ని నాశనం చేశాడు, అప్పుల్లోకి నెట్టాడు, ఆయన విద్యని ఇంగ్లీష్ మీడియం పెట్టాడు, ఆయన పేదింటి వాళ్ళందరూ కూడా స్కాలర్షిప్ ఇచ్చాడు, ఈ రాష్ట్రంలో పేదలు బ్రతకాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఉపయోగపడాలి, అసలు ఎవడు చెప్పాడు ప్రభుత్వం ద్వారానే పేదలు బ్రతకాలని, ఇప్పుడు మేము ఒక P4 మోడల్ పెడుతున్నాం,
దానిలో ప్రైవేట్ వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్నీ కూడా రకరకాలుగా చేసి వెళ్ళిపోయాడు, రాష్ట్రం నాశనం అయిపోయిందని చెప్పే క్రమంలోనే ఈ వీరయ్య చౌదరి గారి హత్య కూడా నిన్న పోలీసులు తేల్చినటువంటి అంశం ఏంటంటే మొత్తం ఇన్వాల్వ్ అయింది కూడా అదే విలేజ్కి సంబంధించినటువంటి వాళ్ళ సొంత పార్టీలోనే, ఒక విధంగా చెప్పాలంటే సొంత గ్రామము, సొంత బంధువులు వీళ్ళందరూ చేసి మర్డర్ చేసి వీరయ్య చౌదరి గారిని ఒక గ్యాంగ్ని ఎంగేజ్ చేసుకొని చిన్నపిల్లలు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలన్నీ తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళ ఫోటోలు. ఆశ్చర్యం, ఒక చిన్నపిల్లవాడు దిస్ ఇస్ ద ఫోటో మర్డర్ కేసులో ఉన్నాడు. ఇతను చంద్రబాబు నాయుడు. ఇంకో కుర్రోడు ఉన్నాడు, కోవూరు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, ఇతనితో ఉన్నారు. ఇంకో కుర్రోడు చూస్తే లోకేష్ తోటి ఉన్నాడు. అంటే వీరయ్య చౌదరి గారి మర్డర్ కేసులో ఉన్నదంతా కూడా ఈ ఫోటోల్లో ఉన్న వాళ్ళే. ఎవరు చేయించారనుకోవాలి? సో కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి అంశంలో ఈరోజు ఇంగ్లీష్ మీడియం కానీ జగన్మోహన్ రెడ్డి గారి విద్యలో ప్రవేశపెట్టినటువంటి అనేక అంశాలను తొంగలో తొక్కేసి ఈ రాష్ట్రంలో విద్యను నాశనం చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేకమైన జాగ్రత్తలు ఈ రాష్ట్రంలో పేరెంట్స్ని పిల్లలు కూడా వదిలేసి ఇతర దేశాలకు వెళ్ళిపోతే వ్యాపారం కోసం ఉద్యోగం కోసం వేరే చోట వెళ్ళిపోతే గ్రామాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ని ముసలివాళ్ళని లేకపోతే ప్రతి కుటుంబాన్ని చూడటం కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రతి ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, హెల్త్ అది లేదు, మొత్తం పోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రతి మంచిని సర్వనాశనం చేసే విధంగా మా పాలసీ వేరు, మా రూలింగ్ వేరు అన్న విధంగా మీరు చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. కానీ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రతిదాన్ని పొడవాలని చూసి వీరయ్య చౌదరి గారు ఆ పార్టీలో ఉన్నటువంటి లోకేష్ గారికి చాలా క్లోజ్ వ్యక్తిగా చెప్తారు. ఆ ప్రకాశం జిల్లాలో, మా జిల్లాలో అమ్మనగూడెం ప్రాంతంలో ఎవరడిగినా సరే. సో మీ వ్యక్తిని మీరే చంపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పుయ్యాలను చూసిన తర్వాత ఎంక్వైరీలో ఏం తేలిందంటే రోజుకో కథనం పుంకాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అతను ఉన్నాడు, అతను ఎమ్మెల్యే క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను ఎంపీకి క్లోజు, ఒక అతను ఉన్నాడు, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓదార్పేతలో జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారు, ఈయన చెప్పారు. తేరా చూస్తే ఎవరు చేశాడంటే వీళ్ళు హైర్ చేసుకున్న చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ తోటి ఫోటోలు దిగిన వ్యక్తులే ప్రధానమైన సొంతదారుగా ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజలు ఎలా నమ్ముతారు మిమ్మల్ని? ప్రజలు మిమ్మల్ని కడప నగర మేయర్ సురేష్ బాబుపై తప్పు చేసిన కారణంగానే అనర్హత వేటు పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగర మేయర్ సురేష్ బాబుపై తప్పు చేసిన కారణంగానే అనర్హత వేటు పడిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా మేయర్గా ఉంటూ తనకు తెలియదని చెప్పడం సరికాదన్నారు. కుటుంబ సభ్యులు కాంట్రాక్టులు చేయరాదని చట్టం స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. ఇప్పటి వరకు కడప నగరపాలక సంస్థ మేయర్తో పాటు పాలకవర్గం అడిగేవారు లేరని, తమ ఇష్టానుసారంగా వ్యవహరించారన్నారు. ప్రస్తుతం దొరికిన దొంగతనం చిన్నదేనన్నారు. స్టాండింగ్ కమిటీ ఆమోదంతో అనేక తప్పుడు పనులు జరిగాయని, ఈ విషయంపై సిట్ను వేయాలని ముఖ్యమంత్రిని కోరామన్నారు. నాయకులతో పాటు అధికారులు కూడా ఇందుకు బాధ్యులైతే వారు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. మేయర్ విషయంలో కోర్టు స్టే ఇవ్వలేదన్నారు. 14 రోజుల తర్వాత జీవో అమలవుతుందని ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. టీడీపీ పార్టీకి అభివృద్ధి కట్టుబడి ఉందని, అరాచకం అవినీతికి కట్టుబడి లేదన్నారు. మీకు ఒకటి తెలుసా, కర్ణాటక దమనకులని 2 ఉన్నారు. ఒక ఆయన 10 ఏళ్ళు ఎమ్మెల్యే, ఒక ఆయన 9 ఏళ్ళ రేపో మాపో మేయర్ అవుతాడు. వీళ్ళిద్దరూ దోచుకు తిన్నారు కడపను. ఇది దొరికిన దొంగతనం మాత్రమే, దొరకని దొంగతనం చాలా ఉంది. 5 సంవత్సరాల్లో స్టాండింగ్ కౌన్సిల్ ఆమోదంతో చాలా తప్పుడు పనులు చేశారు వీళ్ళు. ఆ స్టాండింగ్ కమిటీ ఆమోదం వచ్చినట్టు అన్నీ కూడా ఆర్టీఐలో తెప్పించుకున్నాం. దాని మీద సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కూడా వేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరి ఈ 4.5 సంవత్సరంలో ఎక్కడెక్కడ చట్టానికి విరుద్ధంగా స్టాండింగ్ కౌన్సిల్లో ఆమోదంలో పెట్టి తప్పులు చేశారు అన్నీ లోడి, కార్పొరేటర్లు కావచ్చు, దానికి సంబంధించిన అధికారులు కావచ్చు, కమిషనర్లు కూడా కావచ్చు, ఎవరినైనా బాధ్యులు చేసే దాంట్లో వెనుకాడబోం. ఈయన ఇంటికి పోయేదే కాదు, ఈయనతో పాటు చాలా మందిని ఇంటికి తీసుకుపోతాడు. ఈయనేముంది, మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటారు. గాలి జనార్దన్ రెడ్డి జైలుకు పోయినాడు. రేపో మాపో 13-14 కేసులు ఉన్న జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు పోయే పరిస్థితి ఉంది. దాంట్లో ఏ ములాజా ఉండదు, కోర్టులలో ఏ ములాజాలు ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏదో అధికారుల మీద, కమిషనర్ మీద తప్పులు చేసి తప్పించుకుందామని చూస్తున్నాడేమో. కోర్టుకు పోయినాడు కదా, ఇంకా కోర్టు తెలుస్తుంది. ఏమి స్టే ఇవ్వలేదు కోర్టు. మీకు సాంకేతికమైన అంశాలు తెలియదు. మీకు కోర్టు ఏమి స్టే ఇవ్వాల.
మళ్ళీ వింటాము ఇంకొక రోజు ఇంటికి పోయి రాపో అని చెప్పినారు. మళ్ళీ ఆ రోజు వచ్చారు, వింటారు. ఏది ఏమైనా 14 రోజుల తర్వాత ఆ జీవో అమలు అవుతుంది. దీంట్లో రెండో అనుమానం లేదు. అభివృద్ధికి కట్టుబడి ఉండం కానీ అరాచకానికి అవినీతికి ఇక్కడ తెలుగుదేశం పార్టీ కట్టుబడి లేదు. వాళ్ళు అరాచకానికి అవినీతికి కట్టుబడి పనిచేసినారు కాబట్టి దొంగలు దొరికినారు. దానికేదో ఎవరి మీదో బ్లేమ్ వేయాలని చూస్తే ఏం నడచదు. టైం అయిపోయింది, తప్పులు దొరికినారు. ఏ రోజుకైనా తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు. దొరికినాడు. మిగతా దొంగతనాలన్నీ కూడా బయటకు వస్తాయి రాబోయే రోజుల్లో. అరే 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు ఆ 55 GHMC యాక్ట్ ఉందని తెలీదా వాళ్ళకు? యాక్ట్ను 5 సంవత్సరాలు ఎందుకు మార్చలే? 3 రాజధానులు మార్చాలని చూశాడు కదా. GHMC 1955 యాక్ట్ మన రాష్ట్రానికి వర్తించకూడదని అదెందుకు మార్చలే ఆయన అప్పుడు ప్రభుత్వంలో? 5 సంవత్సరాలు కూర్చొని ఏదో కప్పిపుచ్చే మాటలు మాట్లాడితే సరిపోతుందా? ప్రజలకు అందరికీ అర్థమైపోయింది తప్పు చేసినాడు, దొరికినాడని. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు వంటి సంక్షోభాలను ఎదుర్కోవడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడుతుందని కాకినాడ జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అనుకోని విపత్తులు సంభవించినప్పుడు ఎదుర్కొనేందుకు ఉద్యోగులు, ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు సంబంధిత శాఖలు మాక్ డ్రిల్ నిర్వహించారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా మాట్లాడుతూ మాక్ డ్రిల్ నిర్వహణ వల్ల ప్రజల భద్రత, సన్నద్ధత గణనీయంగా పెరుగుపడుతుందన్నారు. విపత్తు సమయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించి ప్రజల గందరగోళానికి గురికాడకుండా త్వరగా స్పందించగలరన్నారు. మాక్ డ్రిల్ సమయంలో సురక్షిత ప్రాంతాలకు చేరడం, స్వీయ రక్షణకు టెక్నికల్ను నేర్చుకోవచ్చన్నారు. ఈ డ్రిల్ ద్వారా అత్యవసర సేవలైన అగ్నిమాపక దళం, SDRF, పోలీసులు, వైద్య బృందాల సమన్వయాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ఇది వాస్తవ సంఘటనలో సమర్థవంతమైన రక్షణ చర్యలకు దోహదపడుతుందన్నారు. మాక్ డ్రిల్స్ ద్వారా భవిష్యత్తులో జరిగే నష్టాన్ని అరికట్టవచ్చునని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా అన్నారు. Departments తో పాటు all officials తో పాటు SDRF టీమ్, తర్వాత ఫైర్ సేఫ్టీ టీమ్. సో వీ హ్యావ్ డన్ అ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్. ఈ మాక్ డ్రిల్ ఎక్సర్సైజ్ మే అందరూ ఆఫీషియల్స్ గురించి ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా, హౌ ద విక్టిమ్ షుడ్ బి రెడీలీ, దే షుడ్ బి రెడీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ నాట్ ప్యానిక్. ఆ తర్వాత ఏ ప్రాసెస్ పరంగా ఎగ్జాక్ట్లీ మొత్తం రియల్ కేస్ సినారియో మనం క్రియేట్ చేసి స్టెప్ బై స్టెప్ ఎగ్జాక్ట్లీ ఏమేమి చేయాలా. ఫస్ట్ ఫైర్ కేసం, ఆ తర్వాత ఓల్డ్ బిల్డింగ్ లేకుంటే డైలపిటెడ్ బిల్డింగ్ ఆర్ అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో ఇలాగ ఇష్యూస్ జరిగితే SDRF టీమ్ ఎలా ప్రాసెస్ చేస్తారు, ఎగ్జాక్ట్లీ హౌ ఫంక్షన్ చేస్తారు, అండ్ ఫ్రమ్ ఆర్ సైడ్ ఆల్సో ఆఫీషియల్ సైడ్ నుంచి ఎగ్జాక్ట్లీ ఏమేమి రోల్స్ ఉన్నాయో అది కూడా అందరికీ ఇన్ఫార్మ్ చేశారు. ఇందులో స్పెసిఫిక్గా సిన్స్ అందరూ గవర్నమెంట్ ఆఫీసెస్మే చాలామంది పబ్లిక్ అయితే టైం ఉన్నారు. సో బై ఛాన్స్ ఎనీ ఇష్యూ వస్తే ఫైర్ యాక్సిడెంట్ ఉన్నాయా, అలాగా డిఫరెంట్ కెలమిటీస్ ఆర్ రీసెంట్గా మనము అదే వార్ ప్రిపేర్డ్నెస్ గురించి కూడా హోమ్ మినిస్ట్రీ సైడ్ నుంచి సిన్స్ వీ రిసీవ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఆ గురించి ఎవ్రీవన్ షుడ్ బి ప్రిపేర్డ్. అపార్ట్ ఫ్రమ్ ఓన్ సేఫ్టీ, exactly how to save the other civilians also, along with following the instructions. Our incident commander unnaru, how to follow the instructions step by step ela velala. Everything has been demonstrated in the real time exercise. Ee mock drills definitely andarki help avutundi. So for that purpose I really want to thank the SDRF team, fire department team. They have done a really great exercise. Andaruku very simple instructions paranga exactly what they should do from their side. Aa tarvata instructions ela follow avala. These things they have done. కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన 2 వేర్వేరు ఆపరేషన్లో 6 ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF సీనియర్ అధికారులు శుక్రవారం శ్రీనగర్లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు.
కాశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. గత 48 గంటల్లో చేపట్టిన 2 వేర్వేరు ఆపరేషన్లో 6 ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, సిఆర్పీఎఫ్ సీనియర్ అధికారులు శుక్రవారం శ్రీనగర్లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సమావేశంలో కాశ్మీర్ ఐజీపీ వికే బిర్ధీ కుమార్, విక్టర్ పోస్ట్, జీఓసీ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి, సిఆర్పీఎఫ్ ఐజీ మితేష్ జైన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐజీకి వికే బిర్ధీ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ లోయలో పెరిగిన ఉగ్రవాద కార్యకలాపాల నేపథ్యంలో అన్ని భద్రతా దళాలు తమ వ్యూహాలను సమీక్షించుకున్నాయన్నారు. ఈ సమీక్ష అనంతరం ఆపరేషన్లపై మరింత దృష్టి సారించామని తెలియజేశారు. ఈ సమన్వయం, ఏకాగ్రతతో గత 48 గంటల్లో 2 విజయవంతమైన ఆపరేషన్లు నిర్వహించామని చెప్పారు. Continuously and telling your channel that these are the areas of thick vegetation with large pine trees, but this is a success that ಉಗ್ರರನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿದ ಶೋಪಿಯಾನ್ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಾನಿದ್ದೇನೆ. ನನ್ನ ಹಿಂಭಾಗದಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. पुलिस, एसओजी, सीआरपीएफ और जो और भारतीय सेना की आरआर यूनिट है, उनका ये ऑपरेशन जारी है और इसीलिए चारों तरफ से घेराबंदी कर इस समय ऑपरेशन में तेजी लाई गई है. no time these militants were eliminated to ensure the success, but it's a big success. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులకు గురి చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించిన మంత్రి నారా లోకేష్. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరగబోయే మహానాడు ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినట్లు తెలిపిన కమలాపురం శాసనసభ్యులు పుత్తా చైతన్యరెడ్డి. లాంగ్ జంప్ క్రీడాకారునికి లక్ష సహకారాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్ ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా అందించిన టౌన్ హాల్ పాలకవర్గం. నవోదయ 2.0 కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటించిన కలెక్టర్ నాగరాణి. సారా తయారీలో ఉన్నవారికి ప్రత్యామ్నాయ ఉపాధి కింద 13 లక్షల చెక్కు అందజేత. శేషేసిన సమాప్తం. నమస్కారం.